This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముదిరిన వివాదం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ సిపిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జెడ్పీ సీఈఓపై ఫిర్యాదు స్మార్ట్ సిటీ నిధులపై వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులకు మాజీ మేయర్ డిమాండ్ దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు నిర్వీర్యం ఎంపీటీసీల సన్మాన సభలో మంత్రి పొన్నం వ్యాఖ్యలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన రచ్చ పోలీసు కేసుకు దారితీసింది. బీసీ వర్గాల్లో ఆగ్రహానికి దారితీసింది. అటు బీఆర్ఎస్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా జెడ్పీ సీఈఓపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగరంలో ఒకవైపు పరస్పర ఫిర్యాదులు, మరోవైపు ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త న్యాయ చట్టం కింద కేసు నమోదైంది. ఆయనపై కరీంనగర్ జెడ్పీ సీఈఓ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే కౌశిక్ పై క్రిమినల్ కేసు నమోదైంది. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ 221, 226(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు పోలీసులు. నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బయటకు వెళ్లే క్రమంలో బీఆర్ఎస్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించిన విషయం తెలిసిందే. విధులకు ఆటంకం కలిగించినందుకు జెడ్పీ సీఈఓ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు పోలీసులు. జెడ్పీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు బక్కుమన్నాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ సంఘం ఆందోళన చేపట్టింది. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వెంటనే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలో నువ్వు ఇప్పుడు బీసీలో అనర్గాలు మాట్లాడుతూ అప్పుడు గతంలో రాజేంద్ర తిట్టినావు, మొన్న ప్రభాకర్ను, నేడు మన గీకు రమణ గారిని. ఎందుకు మా బీసీ అంత చిన్న చెప్పు, బీసీలో ఓటుతో గెలిచి నువ్వు ఇప్పుడు పెద్ద స్థాయి అని చెప్పేసి ఎదుగుతున్నావా? ఖబర్దార్ ఖబర్దార్ చెప్తున్నావు. ఇంకొకసారి కనుక ప్రతి మీటింగ్లో కూడా బీసీ చిన్న చూపు చూసుకుంటూ మాట్లాడుతున్నాం. ఈరోజు స్థానిక తెలంగాణ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఖబర్దార్ చెప్తున్నాం, పాడి కౌశిక్ రెడ్డి నువ్వు అసలు నేను గెలవలేదు కాబట్టి మీ పాప ఏదో దయాదండం పెడితే నీకు బీసీలో గెలిపించింది. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో రావణ్ణి వదిలి నేను రాక్షసుని గెలిపించిండు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ఇక జాగ్రత్తగా మాట్లాడు. వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి మరియు గీకు రమణ గారికి క్షమాపణ చెప్పాలి. ఈ 20 గంటల్లో క్షమాపణ చెప్పండి. ఎడలా పెద్ద ఎత్తున అదే నియోజకవర్గంలో హుజరాబాద్లో పల్లె తిరుగుడు నీ గురించి శివర చేస్తామని చెప్పి బీ సంఘం ఆధ్వర్యంలో భిన్న ప్రాణం చేస్తామని చెప్పుకున్నాం. నా రోజు రాకేష్ షారి, బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. అంతకుముందు కరీంనగర్ ప్రెస్ భవన్లో బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్. అనగారిన వర్గాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కసు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి చేసిన రచ్చపై కేసీఆర్ స్పందించి బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి 48 గంటల్లో
బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీ బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానాన్ని కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లాంటి దుర్మార్గులు దుస్తులు మీ పార్టీలో ఉంటే మీ పార్టీకి వినాశనం మొదలవుతుంది. మరి ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధినేత కేసీఆర్ అని చెప్పి ఒక సందర్భంగా నేను అధిష్టానానికి తెలియజేస్తున్నా. 48 గంటల్లో ఈ క్షమాపణ చెప్పడం కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చర్య తీసుకోవడం కానీ చేయకపోతే ఖచ్చితంగా మేము ఒక పటిష్టమైనటువంటి ఒక కార్యాచరణ చేపడతాం. పోలే సాక్షిగా దీక్షలు చేపడతాం. నీ సంగతి ఏందో చూస్తాం, నీ అంతేందో చూస్తాం. నియోజకవర్గంలో కూడా తిరగనీయం. 1, 2, 3 ఇలా సంఘటనలు జరుపుకుంటూ పోతున్నాయి. నువ్వు ఈ యొక్క సమాజానికి ఒక చీడ పురుగు. ఈ యొక్క సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదనేటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. ఇకనైనా నీ యొక్క విధానము పద్ధతులు మార్చుకొని ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి నీకు హితబోధ చేస్తున్నాం. సమస్యలపై ప్రశ్నిస్తున్న తనపై అకారణంగా ఎఫ్ఐఆర్ చేశారని, దీనిపై విచారణ చేపట్టి కేసును కొట్టివేయాలని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని కోరారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దళిత బంధు పెండింగ్ నిధుల విడుదల, పేద విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని మాత్రమే కోరానని, తనపై జెడ్పీసీఈఓ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ చేశారని తెలిపారు. సిపిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సిపి అభిషేక్ మహంతిని కలిసి జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పై మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఫిర్యాదు చేశారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, చరిత్రలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లాలో మాత్రమే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం దురదృష్టకరమన్నారు. జెడ్పీ అసెంబ్లీ వేదికలున్నదే ప్రశ్నించేందుకని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. తనపై ఎఫ్ఐఆర్ చేస్తే తనను మాట్లాడకుండా అడ్డుకున్న సీఈఓ శ్రీనివాస్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిపిని కోరారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కరీంనగర్ డీఈఓ, సీఈఓలపై అసెంబ్లీ స్పీకర్ ద్వారా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయిస్తారని తెలిపారు. వారి వెంట మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నాయకులున్నారు. ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అది నీటి సంబంధం కానీ, వ్యవసాయ సంబంధం కానీ, ఎడ్యుకేషన్ సంబంధం కానీ, ఏ సంబంధం కానీ ఒక వేదిక కావాలి. ఎమ్మెల్యేలకైతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో వేదిక అవుతుంది. జిల్లా సమస్యలు మాట్లాడాలంటే కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి జిల్లా పరిషత్ ఉంటారు. జిల్లా పరిషత్ మీటింగ్లోనే మాకు ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికలో అధికారులు ఉంటారు, కలెక్టర్ ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉంటారు. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా అక్కడ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే బాధ్యత శాసనసభ్యుల మీద, గౌరవ శాసనసభ్యులు. మేము టీఆర్ఎస్ శాసనసభ్యులు కావచ్చు, కాంగ్రెస్ సభ్యులు ఎవరైనా కానీ మేమందరము శాసనసభ్యులం. ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులం. తెలంగాణ ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులం. మేము అక్కడ ప్రజల సమస్యలు డెఫినెట్గా మేము ప్రభుత్వం తీసుకొచ్చే బాధ్యత మాకు ఉంది. అందుకే నిన్న మా గౌరవ సభ్యుడు అక్కడ డిఓ గారి మీద కానివ్వండి, సిఓ గారి మీద కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు ఎదుర్కొన్నారని చెప్పి ఆ సమస్య పెడుతుంటే, ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు, ఒక గౌరవం ఉన్న వ్యక్తిని మీద ఈరోజు సిఓ గారు మా విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కంప్లైంట్ చేయడం అనేది నేను దురదృష్టంగా భావిస్తున్నాను. ఎవరైతే సిఓ గారి మీద కంప్లైంట్ చేసిన మన కౌశిక్ రెడ్డి దానికి పరిగణన తీసుకోండి. మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయండి. మీరు మేము తప్పు చేస్తే మా మీద బాధ్యత, మా మీద శిక్ష చేయండి. వారు బాధ్యత, వారు తప్పు చేస్తే వారి మీద శిక్ష చేయమండి. కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి, రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి మీరు విచారణ చేపట్టమని చెప్పి మేము సిపి గారిని కోరడం జరిగింది. ఒక శాసనసభ్యునిగా నా గలం ఎత్తుకోనికే ఇలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఇలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది. దాన్ని మీరు తుంగలకి ఎట్లా దొక్కుతారో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు. నిన్న నేను చేసిన తప్పేంటిది? నేను కలెక్టర్ గారిని అడిగిన, డిఓ గారికి నోటీస్, మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినరు దానికి జవాబు చెప్పండి. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి. ఇవాళ హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేరు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు తీసేసిండ్రు? ఇలా నేను అడగడం తప్ప, ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా మీరు వెళ్ళిపోతుర్రు. మీరు ఏమని వెళ్ళిపోతుర్రు? నేను జవాబు చెప్పకుండా లేచి అబ్జెక్ట్గా వెళ్ళిపోతుంటే మేము, నాతో పాటు
మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము. దాంట్లో తప్పేంటిది? తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయినరు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదేం పద్ధతి? ఇవాళ నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు జిల్లా సిపి గారు రిసీప్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి సిఓ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా, దీన్ని ఎంక్వైరీ చేస్తా, నిజం అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 60 డివిజన్లను కాదని పంచాయతీలకు స్మార్ట్ సిటీ నిధులు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. దీనిపై స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఆయన వెంట నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. 50 డివిజన్ల కోసమైన స్మార్ట్ సిటీ పనులను గ్రామ పంచాయతీలలో పెట్టి తీర్మానాలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది. కాబట్టి ఇది మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ కిందకి వస్తాయి. ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు. ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది. కాబట్టి ఆ అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి స్వయంగా మేమే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినవి. ఏంటంటే వాళ్ళ ఆధారాలతోటి వాళ్ళ ఏమేం టెండర్లు బయట పెట్టినరు, ఏ టెండర్లను గ్రామ పంచాయతీలో పెట్టినరు, సీసీ రోడ్లు కానివ్వండి, మన అలాగనే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పేరు మీద కానీ ఆ గ్రామాల్లో పెట్టిన అన్నీ కూడా ఈరోజు తీసి ఈ ఆధారాలతోటి 1 టౌన్ పోలీస్లో సబ్మిట్ జరిగింది. నేను ఒకటి చెప్తున్నా, ఏంటంటే అధికారులు తప్పు చేస్తే చర్యలు ఉండవా? అధికారులు కావాలని పెడితే ఎవరు పెట్టుమన్నారో వాళ్ళ పేర్లను బహిర్గతం చేయాలి. ఆ గ్రామ పంచాయతీలో నిధులు పంపడానికి గల కారణాలేంటి? నగరంలో ఇన్ని రోడ్లు ఖరాబు ఉన్నాయి, సెంటర్లో ఎంత చెడిపోయి ఉన్నది, రోడ్లన్నీ మోరీలన్నీ చెడిపోయి ఉన్నాయి. అయినా కానీ గ్రామ పంచాయతీలకు పెట్టవలసిన అవసరం ఏముంది? దేశంలో స్థానిక సంస్థల హక్కులు హరించబడ్డాయని, పనులు నిధుల కోసం గవర్నర్ని కూడా కలిసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ ప్రజా జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, చేసిన మంచి పనులే గుర్తుంటాయన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. పదవీ కాలంలో కొన్ని పనులు చేసి ఉండకపోవచ్చని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు ఆయన. సిద్దిపేట జిల్లా కోహెడా మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు. చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి, ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామికబద్ధంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ. దేశం మొత్తం అటువంటి ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతల్లో మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. మీరు హక్కుల కోసమో, నిధుల కోసమో, నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్లను కలిసేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టకరం. దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి కాదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి వరకు ప్రయత్నం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ముద్దసాని సులోచన శ్రీనివాసరెడ్డి హాజరై సభ్యులను ఘనంగా సత్కరించారు. తోటి ఎంపీటీసీలు అధికారుల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మరోసారి ప్రజాక్షేత్రంలో ఉండి సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తోటి సభ్యులకు సూచించారు. ఎంపీడీఓ నర్సయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎంపీపీ, ఎంపీటీసీలతో పాటు ఎంపీడీఓలకు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ రాజేశ్వరరావు, సుల్తానాబాద్ ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, స్వచ్ఛ భారత్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వారికి కూడా రానున్న రోజుల్లో నేను పదవిలో లేకపోయినా నా వంతుగా నా వల్ల ఏ సహాయం కావాలన్నా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా.
సేవ చేయడమే మన లక్ష్యం. పదవుల్లో కాకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి వారికి పోదాం, ఏమైనా సమస్యలు ఉన్నా వారి మండల్లో మనకు ఎంతో సహకారం అందిస్తారు. చిన్నగా వారి వ్యక్తిగత కారణాల వల్ల రాకపోయిండ్రు, వారు కూడా ఫోన్ ద్వారా విషయం తెలియజేయడం జరిగింది. మండలికి ఎక్కువ, ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మానకొండూరు అనేది పెద్ద మండలి. రానున్న రోజుల్లో ఎక్కువ డెవలప్ కావాలంటే ఫండ్ అనేది ఎక్కువ ఉండి డెవలప్మెంట్కి అవకాశాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అన్ని గ్రామాలలో కొంచెం పనులు మిగిలినాయి, ఫండ్స్ లేక ఉన్న ఫండ్స్లను చేయాలంటే చేయలేక కొంచెం ఉన్నాయి. మళ్ళీ అదొకటి కరోనా పీరియడ్ వచ్చింది, 2 ఏళ్ళు అందరికీ తెలిసిందే. ఇంట్లో నుండి ఎవరైనా బయటకి రాలేకపోయినాము, అట్లా కూడా కొంచెం వెనుకబడతనం ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తే. గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి. ఎంపీటీసీగా గెలిపించిన మైలారం, హనుమాజీపల్లి గ్రామస్తులకు, ఎంపీపీ నియామకానికి సహకరించిన ఎంపీటీసీలకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతన మండలానికి తొలి ఎంపీపీ అయినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరగనందుకు ఒకంత బాధగా ఉన్నదన్నారు. పదవి లేకపోయినప్పటికీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు బొడ్డు సునీల్ పాల్గొన్నారు. గన్నవరం మండల ప్రజలకు కృతజ్ఞులై ఈ రోజుకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని నా పదవి అయిపోయినా కూడా ఈ గన్నవరం మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మన ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ గన్నవరం మండల ప్రజలకు, అలాగే నాకు సహకరించిన ప్రతి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాలు నాకు మండలంలోని మండల స్థాయి అధికారులైనా, మా కార్యకర్తలైనా, మా తోటి ఎంపీటీసీలైనా నాకు మంచి సహకారం అందించి, నాకు అన్ని వేళలా సహకారం అందించి నాకు తోడు నీడగా ఉన్నటువంటి మా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తిమ్మాపూర్ మండలానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేశామన్నారు ఎంపీపీ జెడ్పీటీసీలు కేతిరెడ్డి వనిత, ఇనుకొండ శైలజా జితేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ కాలంలో మండల అభివృద్ధికి సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తాము మండలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. అనంతరం ఎంపీటీసీల 5 ఏళ్ల తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, జెడ్పీటీసీ ఇనుకొండ శైలజా జితేందర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ జయశంకర్, వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, ఎంపీఓ కిరణ్, సూపరింటెండెంట్ శ్రవణ్, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పదవులు అనేవి ఎవరిని మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరిని వస్తాయో తెలియదు. అందరికీ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ, రాజకీయ నాయకులందరికీ, అధికారులు కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో తెలియదు. మీరు ఎక్కడున్నా అందరూ బాగుండాలి. ఎప్పుడు కలిసినా అందరూ కలిసి మాట్లాడే విధంగానే ఉండాలి. ఒక చెట్టు స్ట్రాంగ్గా నిలబడాలంటే వేరు ఎంత గట్టిగా ఉండాలో ప్రతి ఒక్కరు ఇలా మండల స్థాయి ఢిల్లీ లెవెల్లో సెకండ్ లెవెల్ అవార్డు అందిందంటే ప్రతి ఒక్కరి కృషి ఉన్నది. కేవలం నేను మీ ప్రతినిధిగా నేను వెళ్ళి అక్కడ అవార్డు పట్టుకొచ్చినా కానీ, ఎందుకంటే అందరం వెళ్ళలేం కాబట్టి, ఒక్కరినే అలో చేస్తారు కాబట్టి నేను వెళ్ళి తీసుకొచ్చినా కానీ దాని వెనకాల మీ అంత కృషి ఉన్నది. ఈ 5 సంవత్సరాలు ఈ బ్యాచ్ మొత్తం అది సంబంధించి ఉంటుంది. నాకు మా ఎంపీసీలు అయితే ఏ ఒక్క రోజు కానీ మేమైతే ఎప్పుడు కలిసిన అందరూ అన్నదమ్ములు లెక్క, అన్నదమ్ములు అక్క చెల్లెల లెక్కనే ఉన్నాము. ముఖ్యంగా మాకు ఈ దాంట్లో మా మహిళలు కూడా సమానంగా ఉండడం చాలా గ్రేట్. కలుసుకున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అలాగే మనకు ఓట్లేసి గెలిపించిన తిమ్మాపూర్ మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంపీటీసీలు కానీ నేను కానీ 5 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ఎంపీటీసీలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరు కూడా
ఎంపీడీసీ పదవీ కాలం అయిపోయింది, కానీ మీకు సేవ చేసే కాలం ఇంకా ఉంది. ఎవరు మీ దగ్గరికి అన్న అక్క అని వచ్చినా మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు తీరుస్తారని అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మీరు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంపీటీసీలకు నేను కోరుకుంటున్నాను. భారతీయ న్యాయ సంహిత చట్టాలపై ఈ నెల 6న కరీంనగర్ ఫిలిం భవన్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పాత చట్టాలకు కొత్త పేర్లు పెట్టడంతో పాటు కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. వీటిపై న్యాయవాదులు అవగాహన చేసుకునేందుకు సంవత్సర కాలం పడుతుందన్నారు. దీంతో బాధితులకు సత్వర న్యాయం దొరకని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో తాము రాష్ట్రంలో తొలి చర్చ ఏర్పాటు చేస్తున్నామని, ఈ సదస్సుకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు న్యాయ నిపుణులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఏదైతే ఈ జూలై 1 నుంచి అమలుకు వస్తుందని చెప్పి ఏదైతే ఈ ప్రక్రియ ప్రారంభమైందో దీని మీద ఎంపీలతోని చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఏదైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్నారో వారి మాటనే మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని కరీంనగర్ లోపల ఈ చట్టాల మీద చర్చ చేయడానికి 6 తారీఖు శనివారం రోజు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఫిలిం భవన్ లోపల ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసినాం. ఆ చర్చా వేదికకు హైకోర్టు న్యాయవాది కరీంనగర్ ఎక్స్ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ అయినటువంటి సి దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా రిటైర్డ్ జిల్లా జడ్జి నిమ్మ నారాయణ గారు, అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కొండారెడ్డి, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ మాజీ స్టేట్ ప్రెసిడెంట్, నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రెసిడెంట్గా చేసినటువంటి కొండారెడ్డి గారు వీరు పాల్గొంటున్నారు. ఈ చర్చ లోపల కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు, జర్నలిస్టు మిత్రులు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఇతర పార్టీలకు ఇతర సంఘాలకు సంబంధించినటువంటి ఒక మేధావులందరూ కూడా ఈ చర్చ లోపల పాల్గొనాలని చెప్పి నేను వారికి ఆహ్వానం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. నీట్ ఎగ్జామ్ లీకేజీలో ఎన్టీఏను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా ప్రధాన కార్యదర్శి జూపక్క శ్రీనివాస్. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నిర్వహించే జాతీయ స్థాయి బంద్కు తాము మద్దతునిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపించారు. బీడీ కార్మికుల పెన్షన్ 7,500 రూపాయలకు పెంపుపై పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కార్మిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నేషనల్ టెస్ట్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని, అందులో ఉన్న సభ్యులను కూడా అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని జాతీయ విద్యాశాఖ మంత్రి స్పందించినప్పటికీ దాని మీద ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. కోర్టు అడిగేదాకా కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉంది. ఆ విద్యార్థులకు న్యాయం చేసే దిశగా మాట్లాడట్లేదు. కాబట్టి తక్షణమే తన రాజీనామా చేయాలని ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చర్చకు కూడా తావు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రధానమంత్రి ప్రతి విషయానికి మాట్లాడే మనిషి, నువ్వు ఎందుకు నోరు ఇప్పట్లేదు? 24 లక్షల మంది దేశవ్యాప్తంగా ఒక అత్యున్నతమైన ఎగ్జాము నీటు, ఒక డాక్టర్లు వచ్చే దేశంకి డాక్టర్గా తయారయ్యే ఎగ్జామ్ను కూడా పట్టించుకోకుండా లీకులు చేసి అమ్ముకొని 67 మందికి ఒక ఏకదాటిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా ఎప్పుడు లేని విధంగా వచ్చిందంటే దీనిపైన మాట్లాడే పరిస్థితి లేదు. అన్ని కార్మిక రంగాలు కలిసి మే 25న బీడీ కార్మికులకు యజమానులకు ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా 1000 బీడీలకు 249 రూపాయల 99 పైసలు బీడీ కార్మికులకు చెల్లించాలని చెప్పి యాజమాన్యం ఒప్పుకున్నారు. అలాగే బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా అది పార్లమెంట్లో బిల్లు చేయలేదు.
తొందరగా ఇప్పటికైనా కానీ ఈ వచ్చే సమావేశాల్లోనైనా బిల్లు పెట్టి కనీసం CBT అంటే సెంట్రల్ పెన్షన్ బోర్డు వాళ్ళు కూడా 7,500 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో గౌడ సంఘం అధ్యక్షులు గుర్రం వాసుగౌడ్ ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకుని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల నరేష్ గౌడ్, పులి సంతోష్, బుర్రా శ్రీనివాస్ గౌడ్, పులి మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. తల్లి రేణుకా ఎల్లమ్మ గౌడవారి ఇంటిలోన ఆడిబిడ్డ అయింది, అన్న మీద కూర్చున్నదమ్మా. తనకు హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నుండి ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గీకూరు రవీందర్. కరీంనగర్లో టౌన్ ఏసీపీ నరేందర్ కు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. జెడ్పీ సమావేశంలో పరుష పదాలతో దూషించడంతో పాటు చంపుతానని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించడంతో పాటు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ప్రజల యొక్క బాగోగులు చూడవలసినటువంటి ఒక వ్యక్తి గుండాయిజం, రౌడీయిజం ప్రదర్శిస్తే ఇది చాలా అమానుషమైనటువంటి ఒక చర్య. ఈ గతంలో కూడా ఈయన పైన ఎన్నో అభియోగాలు ఉన్నాయి, ఎన్నో సందర్భాలు దురుసుగా ప్రవర్తించినటువంటి ఒక సందర్భాలు ఉన్నాయి. అందులో నాకు తెలిసి మళ్ళీ బీసీ సామాజిక వర్గం మీదనే ఇతని యొక్క ఎదురుదాడి ఉంటుంది. ఈ యొక్క సందర్భంగా మేము మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అదేవిధంగా భయం ఉంది, చంపుతాననేటువంటి ఒక థ్రెట్ ఉంది. కాబట్టి మేము ఈరోజు పోలీసు వారిని, అందులో ఏసీపీ గారిని కలిసి 1 టౌన్ సిఐ గారికి ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఇప్పటికైనా చెప్తున్నాం, 48 అవర్స్ టైం ఇస్తూ ఉన్నాం. 48 గంటల్లో క్షమాపణ చెప్పడమా, లేకుంటే బీఆర్ఎస్ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడమా. లేని పక్షంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇంకా మాకు ఉండేటువంటి ఒక బహుజన కుల సంఘాల పక్షాన ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం. ఆయన సంగతి ఏందో చూస్తామని చెప్పి ఒక సందర్భంగా క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ, అభివృద్ధి తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖల్లో పథకాలు లబ్ధిదారులకు చేరాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ జిల్లాలో 4,000 పైసలకు నిధి ఇవ్వడం జరిగింది. దాంట్లో 3,800 రౌండింగ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఎస్సీలు 17% అంటే 1000కి సుమారు 17% ఇవ్వాలి. అంటే ఒక 1000కి 1,700 ఇవ్వాలి. 17 అంటే 620 ఇల్లు వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. 1,700 అంటే 6,000. 4,000 ఎస్సీ రావాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతున్నాయో సకాలంలో రావడం లేదు. ఇది యాజ్ ఏ కమిషన్గా మన ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే, ఇటువంటి ఒక హరిజనులు, ఒక గిరిజనులు, ఇవాళ వెనుకబడ్డ తరగతుల వాళ్ళు అయినటువంటి వీళ్ళకు సహకరించాలి. కానీ వాళ్ళ యొక్క సబ్సిడీలను ఆలస్యం చేయడం వల్ల వాళ్ళు ప్రోత్సాహవంతులు కాదు. వేములవాడ గోశాలలోని కోడలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్లోని ఆలయ గోశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
రైతులకు కోడెలు ఆవులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామికి భక్తులు కోడెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గోశాలకు 400 గోవులను నిర్వహించే సామర్థ్యం ఉందని, కానీ ప్రస్తుతం అందులో 1500కు పైగా కోడెలు గోవులు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో అర్హులైన రైతులతో పాటు ఇతర గోశాలలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. అదనపు షెడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.